హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మ్యాప్రో ఫ్యాక్టరీకి వచ్చాము. ఇది వచ్చేసేసి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ లాగా టేస్టింగ్ సెంటర్స్ అయితే పెట్టారు. ఇటువైపు ఒకటి ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడ వచ్చేసేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని ఇంకొకటేమో కేసర్ ఫ్లేవర్ ఇస్తున్నారు. ఇది ఎంట్రీ పూర్తిగా కంప్లీట్గా ఫ్రీ అండి. అండ్ ఇక్కడ డ్రింక్స్ కూడా తాగిన వాళ్ళకి ఫ్రీ. అదేవిధంగా ఇక్కడ ముందుకెళ్తే కొంచెం ఫన్ యాక్టివిటీ పెట్టారు పిల్లలకి. పైనుంచి చాక్లెట్స్ అయితే పడుతూ ఉంటాయి. పిల్లలు వెళ్ళేసి వాళ్ళకి చేతిలో ఎన్ని పడతాయో అన్ని పిక్ చేసుకొని వచ్చేసేయచ్చు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా అదేవిధంగా ఇటువైపు అన్నీ కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి కదా డ్రింక్స్. మనకు నచ్చిన ఫ్లేవర్ అడిగి టేస్ట్ చేసి చూడొచ్చు. ఇక్కడ రకరకాల ఆఫర్స్ ఉంటాయి. మనకి ఆ ఆఫర్ చూసుకొని మనం ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఇటువైపు వెళ్తున్నాం కదా, ఇక్కడ వచ్చి ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ కాస్ట్ వచ్చేసి 198 రూపీస్. ఇక్కడ అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకు నచ్చిన ఫ్లేవరు మనకి ఏవి కావాలంటే అవి ఆ బాటిల్లో పట్టినన్ని అందులో వేసేసుకొని రావచ్చు అనమాట. ఇది కూడా చాలా సరదాగా అనిపిస్తుంది పిల్లలకి. ఇటువైపు వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఇంకొక ఫన్ యాక్టివిటీ ఉంది. మన షాపింగ్ మాల్స్లో ఉంటుంది కదా, పైనుంచి పిల్లల్ని నడుంకి గట్టి ఏలాడదీస్తే కిందకు వచ్చి చాక్లెట్స్ ఎన్ని పడితే వాళ్ళ చేతికి అన్ని తీసేసుకోవచ్చు. ఇవి కూడా చిన్న చిన్న మ్యాప్రో చాక్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా కాస్ట్ వచ్చేసేసి 198 రూపీస్, ఇది ఛార్జబుల్. అదేవిధంగా ఇక్కడ కూడా టేస్టింగ్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ మొహిటోస్ పెట్టారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. అవి మనకి ఏది నచ్చితే అది కొనేసేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిట్లో వచ్చేసి గోవా ఫ్లేవర్ ఉంది, బ్లూబెర్రీ ఉంది, లిచీ, ఆరెంజ్ ఉంది, దాంతోపాటు మిక్స్డ్ ఫ్రూట్. ఇటు లెఫ్ట్కి వచ్చేసేసి కాళకట్ట, ఇంకా అదేవిధంగా షర్బత్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనకి డీమార్ట్లో కొన్ని దొరుకుతాయి అనమాట. మనకు ఓన్లీ సిరప్లు దొరుకుతాయి కానీ స్క్వాష్లు దొరకవు. వాష్ ఉండిద్ది. ఇదేమో జీరా, ఇది లెమన్, ఇదేమో లెమన్ బార్లీ వాటర్, ఇది ఆమ్లా జింజర్, సిట్రస్ అంటే ఆరెంజ్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. మనము తాగేసాం కదా, ఇప్పుడు తినడానికి స్నాక్స్ టైప్లో కూడా కావాలి కాబట్టి నాచోస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నాచోస్ ఉన్నాయి. టేస్ట్కి అయితే ఇస్తున్నారు ఇక్కడ తినడానికి. ఇంకా అదేవిధంగా ఇటు సైడ్ అంతా కూడా జామ్స్ ఉన్నాయి. చాలా న్యాచురల్ ఉంటాయి ఇవన్నీ కూడా, ఆర్టిఫిషియల్ కలర్ లేకుండా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అని చాలా రకాలు ఉంటాయి. అదేవిధంగా ఇటువైపు వచ్చేసి డిప్స్, సాస్ ఉన్నాయి. ఇంక ఈ నాచోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా కూడా. సో మేమైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఫలారా కాంబో కూడా ఉంది. మనకి కాంబోస్ ఏంటంటే రేట్ తక్కువలో అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కౌంటర్ వచ్చేసేసి కాకరా కౌంటర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ 3 రకాల ఫ్లేవర్స్లో టేస్ట్ చూపిస్తున్నారు. చీజు, నూడిల్స్ అని ఏవో ఉన్నాయి అనమాట. మహారాష్ట్ర వాళ్ళకి కాకరాస్ అయితే చాలా ఇష్టం. టీతో పాటు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు నాస్తా అయితే అదే అనమాట, టీ తాగేసేసి కాకరాలు తినేస్తారు. ఇంకా అయిపోయిద్ది ఆ సెక్షన్ అక్కడతో. నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్తున్నా కాకరాలు అయితే కొనుక్కొని వెళ్తాను. అదేవిధంగా ఇక్కడ బనానా చిప్స్ కూడా ఉన్నాయి చాలా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ వచ్చేసి చూడండి, మనం ఎవరికైనా గిఫ్ట్ ప్యాక్స్ ఇవ్వాలంటే కూడా ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. దాంట్లో 3-4 రకాలు వేసి ఉంటాయి అనమాట, జామ్ అని, స్క్వాష్ అని అట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెలారో బ్రాండ్ వాళ్ళు తయారు చేసిన మామిడి తాండ్ర కూడా ఉందన్నమాట. అక్కడ టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంకా దాంట్లో ఉప్పు కారం కూడా చల్లిస్తారనమాట. మనకు కావాలంటే అలా కూడా టేస్ట్ చేసి ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా ఇస్తారనమాట, కావాల్సిన వాళ్ళు అలా తీసుకొని టేస్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూడండి జనము ఈ చివరి నుంచి అటు చివరి దాకా ఉన్నారు. ఎంత బారుకుందో చూడండి. ఇక్కడ మ్యాప్రో ఫ్యాక్టరీకి అంత డిమాండ్ అనమాట. వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 5,000 బిల్లు చేయకుండా అయితే వెళ్ళరు. ఈ ఫ్యాక్టరీ అయితే మార్నింగ్ 8 నుంచి నైట్ 9 వరకు అలా ఉంటుంది. వీకెండ్స్ అయితే భయంకరమైన జనం ఉంటారు. వీక్ డేసే ఇంత జనం ఉన్నారు, ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా ఆలోచించే పనే లేదు. ఇది చివరికి ఇక్కడ మేమైతే ఇది షాపింగ్ ఈరోజు చేసింది. మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. హాయ్ రీతు, హాయ్ రేవంత్. ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము.
నేను ఆంధ్ర వెళ్తున్నా కాబట్టి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ తీసుకొని ఉన్నాను చుట్టాలకి ఇవ్వటానికి. నాకు అన్నిట్లో కూడా సీతాఫల్ స్క్వాష్ అయితే చాలా ఇష్టము. చల్లటి పాలల్లో అది వేసుకొని తాగితే ఎంత బాగుంటుందో, పల్పు పల్పుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నట్టు ఇవంతా ప్యాకింగ్ ఎలా తీసుకెళ్ళాలి, డ్యామేజ్ అవుతాయా అని అనుకోవద్దు. కార్టూన్ బాక్స్లో చక్కగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. అండ్ మనం అన్నిటికన్నా బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఇక్కడ మనం కొన్న వాటికి ఒక ప్లాంట్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. రేవంత్ అయిపోయింది షాపింగ్, మొక్కలు ఫ్రీ వచ్చాయి. ఇక్కడ ఏరియా అయితే అసలు భలే ఉంది కదా! అదేవిధంగా ఇక్కడ పైన చూస్తే ఒక పెద్ద ఫ్యాన్ అయితే ఉంది. గాలి కూడా భలే వస్తుంది. తర్వాత ఇదొచ్చేసి కెఫే. ఇక్కడ పేస్ట్రీస్ అన్నీ కూడా చాలా రకాలున్నాయి. అన్నీ ప్రీమియం పేస్ట్రీస్ ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి లోపల మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని తినాలనుకుంటే కనుక లోపల తినొచ్చు. ఇటు రైట్ సైడ్ వెళ్తే చాలామంది జనం ఉన్నారు. ఏంటా అని చూస్తే పిల్లలకి యాక్టివిటీ పెట్టారనమాట. మేక్ చాక్లెట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి పిల్లలంతటా పిల్లలే తయారు చేసేసి చాక్లెట్స్ తీసుకుంటున్నారు. ఇది భలే ఉంది అనిపించింది యాక్టివిటీ అయితే కూడా. జనాన్ని ఇక్కడ ఎంగేజ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడ కూడా పెట్టారు. అదేవిధంగా ఫొటోస్ అన్ని దిగటానికి ఫోటో బూతులు కూడా పెట్టారు. ఇంకా జోకర్ వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి. ఇంక ఇది వచ్చేసేసి పార్కింగ్ ఏరియా. చాలా పార్కింగ్ ఉంది. సో చక్కగా వచ్చేసేసి డే అంతా ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. 1959 నుంచి ఉందంటే చాలా గ్రేట్. ఇంకా అక్కడైతే అన్నీ తాగేసేసి చిన్న చిన్న స్నాక్స్ తినేసరికి హెవీ అయిపోయింది. సో ఇంకా ముంబై వెళ్తూ అక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగేసేసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ తినేసరికి 4 o'clock అయింది. అదండి ఈరోజు వ్లాగు. అన్నట్టు మ్యాప్రో ఫ్యాక్టరీ ఎక్కడనేది చెప్పలేదు కదా, అది వచ్చేసేసి లోనావాలా సైడు. మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో తప్పనిసరిగా విజిట్ అవ్వండి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.